మేము నీకేమి చేయవలనని అతనిని అడుగగా, యోనా, నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చినని నాకు తెలిసేయున్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడి, అప్పుడు సముద్రము మీ మీదికి రాకుండా నిమ్మళించునని వారితో చెప్పెను. వారు, యెహోవా, నీ చిత్త ప్రకారముగా నీవే దీనిని చేసితివి. ఈ మనిషిని బట్టి మమ్మును లయము చేయకుందువుగాక. నిర్దోషిని చంపితిరన్న నేరము మా మీద మోపకుందువుగాక అని యెహోవాకు మనవి చేసుకొని యోనాను ఎత్తి సముద్రములో పడవేసిరి. యోనాను సముద్రములో పడవేయుట. పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగెను. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగివలెనని యెహోవా నియమించియుండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో నుండెను. 3 దినముల తరువాత యెహోవా మత్స్యమునకు ఆజ్ఞ ఇయ్యగా అది యోనాను నేల మీద క్రక్కివేసెను. తిమింగలము నేల మీద కక్కివేయుట. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారమును దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయెను. యోనా నినివే పట్టణములో ప్రకటించుట. అప్పటికి యోనా, నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడు తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్టా కట్టుకొని బూడిదలో కూర్చుండెను. మరియు రాజైన తానును తన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు. పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారము మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. నినివే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరును గోనెపట్ట కట్టుకొనిరి. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని మాట ఇచ్చిన కీడును చేయక మానెను.